ఐపీఎల్ 2025లో ఈరోజు బిగ్ మ్యాచ్ జరగనుంది. ఆర్సీబీ వాంఖేడే స్టేడియం వేదికగా ముంబైతో పోటీ పడనుంది. ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ అంటే చాలా హైప్ ఉంటుంది. దీంతో పాటు వరల్డ్ బెస్ట్ బౌలర్ ద గోట్ బుమ్రా జట్టులోకి చేరి ఆడనున్నాడు. జయవర్ధనే ఆల్రెడీ ఈ మ్యాచ్లో బుమ్రా ఆడుతున్నాడని తెలిపాడు. 3 months తర్వాత కంబ్యాక్ ఇస్తున్న బుమ్రా బౌలింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక వాంఖేడే స్టేడియం గురించి మాట్లాడితే మొత్తం 117 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 54 సార్లు, చేజింగ్ చేసిన టీం 63 సార్లు గెలిచాయి. సో క్లియర్గా చెప్పాలంటే టాస్ గెలిచిన టీం చేజింగ్ని ఎంచుకుంటుంది. బట్ టీమ్స్ పరంగా చూస్తే ఈ మ్యాచ్కి టాస్ మాత్రం క్రూషియల్ అయితే కాదు. ఇక హెడ్ టు హెడ్ చూస్తే ముంబై మరియు ఆర్సీబీ 33 సార్లు పోటీ పడగా ముంబై 19 మ్యాచ్ల్లో, ఆర్సీబీ 13 మ్యాచ్ల్లో గెలిచింది. సో స్టాట్స్ పరంగా చూస్తే ముంబైకి కాస్త బెటర్గా ఉన్న లాస్ట్ 5 మ్యాచ్ల్లో మాత్రం ఆర్సీబీ 3 మ్యాచ్ల్లో, ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్ల్లో గెలిచాయి. అయితే రీసెంట్ ఫామ్ ప్రకారం చూస్తే ఆర్సీబీ ముంబై కన్నా బెటర్గా ఉంది. ఈ రెండు జట్లు వారి చివరి మ్యాచ్లు ఓడిపోయి ఎలాగైనా గెలవాలని కసితో ఉన్నారు. ముంబైకి మాత్రం హోమ్ గ్రౌండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ముంబై ఇండియన్స్ వాంఖేడేలో ఆర్సీబీతో మొత్తం 11 మ్యాచ్లు ఆడగా ఏకంగా 8 మ్యాచ్ల్లో గెలిచింది. ఆర్సీబీ కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఆర్సీబీ చివరిసారిగా 2015 ముందు వాంఖేడేలో గెలిచింది. ఇక టీమ్స్ పరంగా చూస్తే ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గానే ఉంది. బౌలింగ్లో ముంబై అంత స్ట్రాంగ్ లేకపోయినా భువీ హెజ్ల్వుడ్ రూపంలో చాలా బలంగానే ఉంది. దాంతోపాటు యశ్ దయాల్, సూర్య శర్మ ఈ మ్యాచ్లో చాలా కీలకం కానున్నారు. ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే వారి ఓపెనర్స్ కోహ్లీ మరియు సాల్ట్ మంచి స్టార్ట్ ఇస్తే ఆర్సీబీ విజయం ఈజీ అవుతుంది. నెక్స్ట్ వారి టీం కెప్టెన్ రజత్ పాటిదార్ ఈ సీజన్లో బ్రిలియంట్గా రాణిస్తున్నాడు. ఇక వీరితో పాటు లాస్ట్కి హిట్టింగ్ చేసే లివింగ్స్టోన్ మరియు టిమ్ డేవిడ్ ఉన్నారు. టిమ్ డేవిడ్ ముంబై తరపున వాంఖేడేలో చాలా మ్యాచ్లు ఆడి ఉండడం ఆర్సీబీకి బిగ్ అడ్వాంటేజ్. ఇక ముంబై ఇండియన్స్ టీం చూస్తే వీరికి బిగ్గెస్ట్ పాజిటివ్ అడ్వాంటేజ్ బుమ్రా కంబ్యాక్. బుమ్రా రావడంతో వారి బౌలింగ్ మరింత బలంగా అవుతుంది. బుమ్రా డెత్లో బ్యాట్స్మెన్ని ఆడుకోవడం ఇక లాంఛనమే. బుమ్రాతో పాటు బోల్ట్, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యాతో వారి పేస్ అటాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. పాండ్యా లాస్ట్ మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్తో ఏకంగా 5 వికెట్లు తీసుకున్నాడు. వీరి స్ట్రాంగెస్ట్ బౌలింగ్ లైనప్ని ఎదుర్కోవడం ఆర్సీబీకి చాలా కష్టమవుతుంది. సో ఈ మ్యాచ్లో ముంబై బౌలర్స్కి, ఆర్సీబీ బ్యాటర్స్కి మంచి బ్యాటిల్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ బ్యాటింగ్ పరంగా చూస్తే ఎంఐ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నారు. మెయిన్లీ రోహిత్ శర్మ మంచి స్టార్ట్ అందివ్వకపోవడం ఆ టీంకి ఒక డిసడ్వాంటేజ్. రోహిత్ కంబ్యాక్ ఇస్తే మాత్రం ఎంఐని ఎవరూ ఆపలేరు. ఇక మిగతా బ్యాట్స్మెన్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడే కన్సిస్టెన్సీగా రాణిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో నమందీర్ కూడా బ్రిలియంట్గా ఆడాడు. ఇక లాస్ట్ మ్యాచ్లో రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగిన తిలక్ వర్మ ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇవ్వాలని చాలా కసిగా ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.